హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరైతే నజీర్. ఈరోజైతే మనం గన్నవరంలో ఒక సైట్ 5 సెంట్ల సైట్ రిజిస్టర్ అయితే అయిందండి. ఓఆర్ఆర్ దగ్గర మనకి కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అయితే అడిగారు. సో మనం ఆ సైట్ అయితే ఇప్పించడం జరిగింది. మన ఇప్పించిన కంపెనీ వచ్చేసేసరికి ధనిక డెవలపర్స్ వారి దాంట్లో, అంటే మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఈ వెంచర్ అయితే వేయడం జరిగింది. నేను చాలా సార్లు కూడా చెప్పాను, ఓఆర్ఆర్కి దగ్గరలో ఎవరైతే, అంటే అమరావతి ఓఆర్ఆర్కి దగ్గరలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అవకాశం అని అనేది చెప్పాను. సో ఆ మాటిని చాలా వరకు అయితే దగ్గర దగ్గరగా ఒక 15 సెంట్లు ఒక కస్టమర్ కొన్నారు. ఈరోజు అయితే ఒక 5 సెంట్లు ఒక కస్టమర్ తీసుకున్నారు. అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ సంబంధించి కూడా ఇంకొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు భూమి మీద పెట్టుబడి పెట్టుకోవడం అనేది రేపు పిల్లల భవిష్యత్తుకి ఎక్కడ మనకి పెరిగే అవకాశం ఉంది అని అనుకుంటే కనుక మనకి అమరావతి దగ్గర స్కోప్ అయితే ఉంటుందండి. అమరావతి ఓఆర్ఆర్ దగ్గర అయితే స్కోప్ అయితే ఉంది. అట్లాగే వెస్ట్ బైపాస్ దగ్గర అయితే స్కోప్ అయితే ఉంది. సో అలాంటి ప్లేసెస్లో మనం ఈరోజు పెట్టుబడి కనుక పెట్టుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో అది ఈరోజు పెట్టుబడి మనకి రేపు 4 ఇంతలు అవ్వచ్చు, 5 ఇంతలు అవ్వచ్చు. సో అంత ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉన్న ప్రాపర్టీ అయితే మనం మన కస్టమర్కి అయితే, మన వ్యూవర్కి అయితే ఇప్పించడం జరిగింది. సో కస్టమర్ యొక్క మెయిన్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ సంబంధించి ఎట్లా ఉన్నారు ఏంటి అనే విషయాలు కూడా కస్టమర్తో మీకైతే ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నాను. సో రాధిక మేడం గారితో ఒకసారి అయితే మాట్లాడదాం. మేడం అక్కడే కూర్చొని పర్వాలేదు. రాధిక మేడం గారితో ఒకసారి అయితే మేడం చెప్పండి మేడం. చెప్పండి మేడం. నా పేరు రాధిక అండి. మాది వచ్చేసి జగ్గేపేట. ఇప్పుడు నేను అనుకున్నట్టు అది ఓఆర్ఆర్ పక్కన నాకు ప్లేస్ రావటం నాకు కొంచెం సాటిస్ఫైగా ఉంది. అంటే ఇప్పుడు నేను తీసుకున్న దానికి నెక్స్ట్ ఫ్యూచర్లో దాని మీద మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో తీసుకున్నాను. నేను ఇప్పుడు అంత పెట్టినా కానీ నాకు రేపు ఫ్యూచర్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను కాబట్టి నేను సాటిస్ఫైగా ఉన్నాను. అయిపోయిందండి, చాలా తక్కువ టైంలో అయిపోయింది. గంట కూడా పట్టలేదు, చాలా తొందరగా అయిపోయింది. ఇది నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న పేపర్స్ అండి ఈరోజు. ప్రాపర్టీ సంబంధించింది. అంటే ఎవరైనా సరే ఇలాంటి మంచి మంచి ప్లేస్లో వచ్చినప్పుడు వదులుకోవద్దు, ఎవరైనా సరే ఇట్లా కాంటాక్ట్ అయ్యి తీసుకోవాలని చెప్తానండి. థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ టైం కదా మేడం గారు కొంచెం తక్కువగా మాట్లాడారు. సో మన మెయిన్ డెవలప్ చేసిన ఓనర్ గారు అయితే పక్కనే ఉన్నారనమాట. సో సార్తో అయితే ఒకసారి అయితే మాట్లాడదాం, వివరాలు అయితే చెప్తారు వెంచర్ గురించి. ఇంకా ఒక 20 సెంట్లు మాత్రమే స్థలం అయితే ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది ఆ వెంచర్. సో ఇంకెవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం తొందరగా అయితే సంప్రదించండి. నేను నెంబర్ అయితే ఇస్తాను, ఫోన్ నెంబరు, దానికి సంప్రదించండి. సో ఒకసారి అయితే సార్తో కూడా ఒకసారి ఆ వెంచర్ గురించి మాట్లాడండి. సార్ ఒకసారి నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు శ్రీహర్ తేజ్ అండి, పాకలపాటి. నేను ఇక్కడ 4 ఎకరాలు మన ఆత్కూరు అవుటర్ రింగ్ రోడ్డు పక్కన వెంచర్ చేయడం జరిగింది. దాని కస్టమర్లు అందరూ ఆదరించి ఇలా నజీర్ సార్ ద్వారా వచ్చి 15 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లు అట్లా కొనుగోలు చేశారండి. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డుకి వచ్చే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి అతి నియర్, దాదాపు 50 మీటర్ల దూరం దగ్గరగా ఉందండి మన వెంచరు. మన బీచ్లో డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చుట్టూ ఊరండి, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఊరు మధ్యలో మన వెంచర్ ఉంటుందండి. 10 సెంట్లు, 15 సెంట్లు, 20 సెంట్లు అట్లా కొనుక్కున్నారండి. ఎవరు కూడా చిన్నగా ఎవరు కొనుక్కోలేదు. ఇప్పుడు ఈ రోజు కొనుక్కున్న మేడం గారు ఒక 5 సెంట్లు తీసుకున్నారు. ఎవరో ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళు అక్కడ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అయిందంటే అక్కడ మినిమం సెంటు ఒక చాలా రేటు పెరిగే అవకాశం ఉందండి. అక్కడ హౌస్లు కట్టుకునే వాళ్ళు కూడా కొనుక్కున్నారు. టీచర్స్, డాక్టర్స్, అలాగే ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొనుక్కోవడం జరిగింది. అందరికీ చాలా అనుకూలమైన ప్లేసు, చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ రేట్లో ఎక్కడ లేవు. ఈ దగ్గరలో గన్నవరం ప్రాంతాల్లో మేము ఇచ్చే రేటుకి ఎక్కడ అందుబాటులో లేవు. మీరు అవకాశం ఉంటే ఒకసారి మా సైట్ విజిట్ చేసి, అతి తక్కువ 20 సెంట్లు మాత్రమే సేల్కుందండి, ఇక దగ్గర పడిపోయింది. ఎవరైనా అనుకూలంగా మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేసి మీరు సైట్ చూసి వీలైతే మీకు నచ్చితే కొనుక్కోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.
సార్ ఇప్పుడు సైట్‌కి ఎంత దూరంలో ఇల్లులైతే ఉన్నాయి ప్రెజెంట్? ప్రెజెంట్ వచ్చేసరికి దాదాపు ఒక 100 మీటర్‌లోనే హౌసులున్నాయండి. 100-70 మీటర్‌లో ఒకవైపు ఉంటది. ఒకవైపు 100 మీటర్‌లోనే హౌసులున్నాయండి. ఈరోజు టుడే హౌస్ కట్టుకోవచ్చండి మనం. కట్టుకొని నివాసం ఉండొచ్చు. దానికి వాటర్ ఫెసిలిటీ ఉందండి. కరెంటు ఫెసిలిటీ ఉందండి. చుట్టూ ఫెన్సింగ్ ఏసాం. 30 ఫీట్ రోడ్స్ ఇచ్చామండి. దాంట్లో పండ్ల మొక్కలండి. మొత్తం ఒక 8 రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నామండి. అంటే దాంట్లో ఆర్గానిక్‌గా పెంచుతున్నాం. అది కూడా ఆర్గానిక్‌గా పెంచుతున్నామండి. ఆవు దీన్ని జీవామృతం తయారు చేసి జీవామృతం ద్వారా నేను ఆర్గానిక్‌గా చేస్తున్నానండి. 8 రకాల పండ్ల మొక్కలు కూడా ఎప్పుడైనా సరే ఇక 5 ఇయర్స్ నేనే ఫ్రీగా మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే పర్యావరణాన్ని కూడా కాపాడుతాం. చుట్టూ వేసానండి. ఏదైతే సైట్ కొనుక్కున్నారో సైట్ చుట్టూ ఔట్ సైడ్‌లో ఫ్రూట్ మొక్కలేసానండి. మధ్యలో కొన్ని మహాగని మొక్కలు వేయడం జరిగింది. ఆ మొక్కల్ని సంరక్షిస్తూ 5 ఇయర్స్ నేనే వాటిని సంరక్షిస్తాను. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ పెట్టామండి. ప్రతి దానికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చాము. మన సైట్ పక్క నుంచి కరెంట్ కూడా వెళ్ళింది. చుట్టూ హౌసులున్నాయి. ఊరి మధ్యలో ఉందండి. దీని డెవలప్మెంట్స్ అయితే చూస్తే అర్థమవుతుంది. నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి సైట్ విజిట్ చేస్తే మీకు చాలా వివరంగా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ సార్. నజీర్ సార్. సో ఇదండి యాక్చువల్‌గా ఎవరైతే లో బడ్జెట్‌లో చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ మీద కొనాలనుకుంటున్నారు. సో ఎక్కడ పెట్టుబడి పెడితే పెరుగుతుంది అనేది విషయం తెలీదనమాట. సో పెట్టుబడి పెట్టాలి. మన రూపాయి ఒక రూపాయి, రూ. 4 అవ్వాలి. రేపు భవిష్యత్తులో తిరిగి మనం అమ్ముకున్న మన రేటు మించి మనకి డబల్‌లో రావాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ వెంచర్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఇంక 20 సెంట్లు మాత్రమే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అయితే స్క్రీన్ పై నెంబర్‌కి మీరు కాల్ చేసి సంప్రదించినట్లయితే విజిటింగ్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన వివరాలైతే తెలియజేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్‌బీ అసోసియేట్ నజీర్.